వెల్కమ్ టు Kalagura Gampa and welcome to Kalagura Gampa stores. ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు అన్నీ ఉన్నాయి. అయితే ఈసారి కొన్ని డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి. బట్ అందులో కొన్ని అయితే టూ స్టాండర్డ్ అనుకోవాలంటే నేనే చూడలేదు ఇప్పటివరకు అంత సాలిడ్గా ఉన్న వాటిని. ఎస్పెషల్గా ఈ స్తంభాలు అంటారు కదా, వీటిని ఎంత బాగా వచ్చినాయి అంటే అన్ని సైజులు శాంపుల్స్ తెప్పించాను. కొన్ని వచ్చాయి. ఎంత బరువు ఉంది, ఎంత కంఫర్ట్గా ఉంది. జనరల్గా ఇవి ఏం చేస్తారంటే సొట్టలు టుక్కుం అంటుంటాయి అనమాట. అట్లా లేదు, చాలా బాగున్నాయి. అండ్ చూడండి ఎంత బాగుందో. అంటే ఇట్లా అన్ని సైజెస్ ఉన్నాయి, 1 2 3 4 5 సైజెస్ ఉన్నాయి దీంట్లో. ఇది పెద్దది, చిన్నది, మధ్యలో చాలా ఉన్నాయి. ఓకేనా, చాలా బ్యూటిఫుల్ స్తంభాలు వచ్చినాయి. చాలా బాగున్నాయి అనమాట. అండ్ వెయిట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. నాకైతే చాలా నచ్చినాయి. అంటే దట్టు మనకు ఈ ఏమంటారు, ఈ డిజైన్ అనమాట, నొక్కి ఉండే డిజైన్. ఏం డిజైన్ అంటారు దాన్ని? ఏదో ఒక డిజైన్ అంటారు. ఓకేనా. సో అది కాకుండా ఏంటంటే కడాయిలు, చాలామంది లాస్ట్ టైం కూడా అడిగినారు కడాయిలు ఈ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. మీకు చిన్నది పెద్దది చూస్తే మధ్యలో చాలా సైజులు ఉన్నాయి. ఇది పెద్దది. ఓకేనా. సో ఇవి చిన్నవి. అయితే ఎక్కువ ఉన్నాయి, పెద్దవి కొన్ని తక్కువ తెప్పించిన. అంటే పెద్దవి నా సొంటలకే సరిపోతాయి. ఇక అందరు చాలా మటుకు చిన్నవి వాడుతున్నారు కాబట్టి సో చిన్నవి ఎక్కువ ఉన్నాయి, పెద్దవి తక్కువ ఉన్నాయి అనమాట. సో అట్లా మంచి కడాయిలు వచ్చినాయి. అండ్ వచ్చినాయి అని చెప్తున్నా కానీ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసిన తెలుసా. మళ్ళా 70-80 ఐటమ్స్ డ్యామేజ్ అయినాయి. అయితే ఈ మ్యానుఫ్యాక్చరర్ నేను రీప్లేస్ చేయను, రిటర్న్ తీసుకొని అంటున్నాడు. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. పెద్ద పరిశాన్ అవుతుంది నాకు ఇప్పుడు. సో ఒక ట్రేడర్కు మ్యానుఫ్యాక్చరర్స్కు తేడా ఇప్పుడు తెలుసా. మ్యానుఫ్యాక్చరర్ ఏంటంటే వాళ్ళు పెద్ద డీల్స్ చేస్తుంటారు కాబట్టి ఇచ్చినామా అయిపోయినాయి అటే. బట్ ట్రేడర్ ఏంటంటే కొంచెం మార్జిన్ పెట్టుకొని మనకు అమ్ముతారు, కానీ మనకు నంబర్ ఆఫ్ ఐటమ్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అండ్ ఇట్లాంటి డ్యామేజ్లు అవన్నీ కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఈ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొంచెం పరిశానే ఉందబ్బా. ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏమంటున్నారంటే మీరే చేయించేసుకోండి అంటున్నారు. నాకు అర్థం కాలేదు. నేను ఏడుకు చేయించు మొత్తం ఇంత పెద్ద బాక్స్ నిండి, అవి కూడా మీకు చాలా నచ్చే ఐటమ్స్, చాలా యూజ్ అయ్యే ఐటమ్స్, ఎస్పెషల్గా శ్రావణ మాసానికి. అరే భలే వచ్చిన ఈ టైంకు మంచిగా మా వాళ్ళందరూ ఖుషిలా నన్ను మెచ్చుకుంటారని నేను ఖుషి అయిపోతుంటే మళ్ళీ ఢమాల్ అన్నది మొత్తం డబ్బా నిండా డ్యామేజ్ అయి నేను నింపి పెట్టినాము. సో రిటర్న్ పంపించాలన్నా ఏం చేయాలా? చిన్న డ్యామేజ్లు కొన్ని పెద్దగా ఉన్నాయి, కానీ కొన్ని చిన్నగానే ఉన్నాయి. వాటిని మనం ఎట్లా చేస్తాము? పోనీ మనం ఎవరితోనా టక కొట్టిస్తే ఏమన్నా ఈ షైనింగ్ ఇంత ఉండదు కదా. ఇదో పెద్ద పరిశాన్ అవుతుంది అబ్బా. దీన్ని ఏదో అనుకోవాలి నేను. అండ్ హండీలు కూడా ఇట్లున్నాయి. వీటికి నేను మూతలు ఇవ్వండి, వాటికి నాబ్స్ ఇవ్వండి అంటే ఇంత చిన్న షిట్కు నాబ్స్ ఇచ్చిర్రబ్బా. దీన్ని ఎట్లా చేయాలి నేను? అయ్యో అనిపించింది. ఇట్లా సింపుల్గా ఇట్లా ఉంది. కొంచెం టైట్ చేసినాం వీటిని. మీకు లూజ్ అయితే కూడా ఎప్పుడు మనం ఇప్పుడు ఇంట్లో కుక్కర్ ఎట్లా లూజ్ అయితే అట్లా టైట్ చేసుకోవాల్సిందే. ఇదనమాట. ఇట్లా అంటే జస్ట్ కంఫర్ట్, ఇట్లా మరీ ఇట్లా అనే బదులు ఇట్లా కంఫర్ట్గా ఉంటుంది అంటే చిన్నది ఇచ్చాను. ఇంకొంచెం పెద్దది ఇవ్వాలనేమో అనిపించింది. ఎనీవే ఇది సంగతి. ఇట్లా చిన్న హండీలు, పెద్ద హండీలు, దాంట్లో చాలా చిన్న సైజులు, బుజ్జి సైజులు వచ్చినాయి. సో కొన్నిటికి నాబ్స్ ఇవ్వలేదు, హ్యాపీ అనిపించింది నాకు. ఇయ్యని వాటికి అంటే నేను చెప్పినా కానీ ఇవ్వకపోతేనే హ్యాపీగా అనిపించింది. ఇది చూడండి చిన్నగా ఎంత మంచిగా ఉందో. ఇద్దరు ఉన్నోళ్ళకి మంచిగా పప్పుచారు పెట్టుకొని అట్లనే పెట్టుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో కళాయి ఉంది, ఏం కాదు ఏది వండినా కూడా. సో అదనమాట. ఇదొక గుండి బాగుందా సాంబార్కు. ఇదొక డిఫరెంట్ షేప్లో కొన్ని వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఇంకా శాంపుల్ రేంజ్లోనే ఉన్నాం మనము. ఇవేవో వచ్చినాయి అబ్బా, పూజ సామాన్ లాగా వచ్చినాయి, కానీ 90% డ్యామేజ్, 10% మాత్రం బచ్చిగా. అది సంగతి. సో దీంట్లో రకరకాలుగా ఉన్నాయి. అండ్ చిన్న బౌల్స్ కూడా వచ్చినాయి ఈసారి. షేప్స్ అంటే చెంబుల షేప్లు కూడా వెరైటీగా ఉన్నాయని చాలా బాగా వచ్చినాయి. చూడండి ఎంత బాగుంది కలశం పెట్టుకోవడానికి. అంటే ఇంకొంచెం పెద్దవి చాలా తెచ్చినా కానీ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. నేనేం చేయలేను. ఇది అయినా సరే డ్యామేజ్ అయినా సరే నేను 2-3 సెట్లు పెట్టుకున్నాను, మీకు చూపిస్తా. కొంచెం అయినాయి కాబట్టి నీకు. అంటే ఎవరైనా కొత్తగా కొనుక్కుంటారు, జర్ర సొట్టబడ్డది తీసుకుంటారా? మీరు తీసుకోరు కాబట్టి మీకు ఉంచట్లేదు, అన్ని రిటర్న్ పంపిస్తున్నా నేను. కాబట్టి ఇంట కాబట్టి ఏదో 10 ఏళ్ళ నాడు కొనుక్కున్నా, కొంచెం సొట్టబడ్డది అని ఫీల్ అయిపోతా అనేసి తీసుకున్నా. చూడండి ఇట్లా. ఇది చెంబులు చాలా, అంటే బిందెలు చెంబులు ఎంత బాగా తెచ్చినా అనుకున్నా ఇట్లా అయిపోయింది కథ. అమ్మవార్లను కూర్చోబెట్టడానికి ఇట్లా. ఇది ఎంత బాగుంది చూడండి.
ఇట్లా అనమాట. ఇట్లా ఇత్తడివి ఒక రాగి సెట్ తీసుకున్నా, ఎందుకంటే మన పూజారి ఈసారి శ్రావణ మాసంలో లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు అమ్మవాళ్ళని కూర్చోబెట్టుకోమ్మా అన్నాడు. ఇగో చూడండి, ఈ సొట్ట పడ్డది. ఇది మీరైతే తిడతారు కదా, ఇంకా నేను చూస్తా దాన్ని ఏదో చేసుకుంటే. తర్వాత దీనికి కూడా ఇగో ఇక్కడ ఒక సొట్ట పడ్డది అండ్ ఇక్కడ ఒకటి చిన్నది పడ్డది. ఇట్లా అనమాట. ఇక వీటిని పెట్టలేను, ఏం చేయాలని అర్థమవుతలేదు. ఆ రిటర్న్ తీసుకోరంట ఇదొకటి. అండ్ ఇట్లా ఇత్తడిది కూడా ఒకటి తీసుకుని, ఇవి నాకు మీకు పెట్టట్లేదు, నేను చూపిస్తున్నా, టెంప్ట్ చేస్తున్నా. ఇట్లా ఇది తీసుకున్నా, ఇది 3 తీసుకున్నా అనమాట. ఇట్లాంటి దీనికి కూడా డ్యామేజ్ ఉంది, దీనికి కూడా ఉన్నాయి. ఈడొక చిన్నది, ఈడొక పెద్దది, అట్లా అనమాట. అది సంగతి, అట్లా జరిగింది కథ అది అనమాట. అండ్ ఇంకేంటి, మీకు కడాయిలాగా ఉన్నాయి కదా, వీటిలోనే వెరైటీ డిఫరెన్స్, కొంచెం పెద్దవి చిన్నవి చాలా వచ్చినాయి. అన్నిటికీ మాత్రం లిడ్స్ అడిగాను ఈసారి, లిడ్స్ తీసుకున్నాం. స్పూన్లు వచ్చాయి, చాలా స్పూన్లు. ఇంకొకటి కుప్ప స్పూన్లు అడిగారు. సో ఈసారి ఎక్కువ తెప్పించిన తీర్థానికి వాటికి మంచి సాలిడ్ స్పూన్స్. ఇవి ఎంత బాగున్నాయి అంటే బయట ఎక్కడ కనపడలేదు నాకు, చాలా బాగున్నాయి అనమాట. ఈ స్పూన్లు చాలా తెప్పించాను. లాస్ట్ టైం కూడా 100 or 200 తెప్పిస్తే టకటక అయిపోయినాయి ఓపెనింగ్ టైంలోనే, మళ్ళీ తర్వాత చూద్దామంటే దొరకలేదు. ఇవన్నమాట ఇత్తడి స్పూన్లు, టీ స్పూన్లు, ఫోర్క్స్ కూడా అవన్నీ వచ్చేసినాయి. చాలా వచ్చినాయి. అబ్బా, ఒక పని చేస్తాడు సర్ది, నాకు ఇట్లా ఒక తిప్పుడు తిప్పిందనుకో మీకు అన్నీ కనబడుతుంటాయి. ఓకేనా, ఇదనమాట సంగతి. ఏదో పూల సజ్జల్లాగా ఏదో ఆర్డర్ ఇచ్చిన, అవన్నీ శాంపుల్ అంటే ఒక శాంపుల్ అంటే 5-10 ఇయరాళ్ళు. ఒక డబ్బా మొత్తం నింపాలి, డబ్బా మొత్తం నింపాలంటే 120-150 ఉంటాయంటే, అన్ని కలిపండి ఏదో ఒకటి వేసేసేయండి అన్న. అండ్ పూజ వరకు వచ్చేసే వరకు ఇంకేంటి, ఇవి అంటే మంచి స్టాండర్డ్వి తీసుకొచ్చినాం. మీరు చూడండి, ఈ స్టాండర్డ్ సరిపోద్దా, ఇంకా థిక్నెస్ అయితే లేవు. టుకుం కాదు, ఇది మంచి సాలిడ్గా ఉందన్నమాట. స్టాండర్డ్గా ఉన్నాయి, వెయిట్ ఎక్కువ ఉన్నాయి మాత్రమే ఇవ్వమని చెప్పిన అనమాట. వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఇచ్చిండ్రు. ఇప్పటికైతే ఇవే వెయిట్ మార్కెట్లో, ఇంకా వేరే దగ్గర ఇంకేమైనా ఉంటే అప్పుడు దొరుకుతాం, మళ్ళీ చూద్దాం. ఇదిగో క్యాజువల్గా పూజల దగ్గర వాడేవి కూడా ఇట్లా వచ్చినాయి. ఇది కొంచెము నేను చెప్పిన కాకుండా కొంచెం లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఇవి. ఇదన్నమాట విషయం. ఓకేనా, ఏమో అన్నీ ఆగమాగం తెచ్చిన నాకు కూడా సగం బుర్ర సగం వాళ్ళ నాలెడ్జ్ తోటి, బట్ మ్యాక్సిమం మంచి క్వాలిటీ తీసుకొచ్చినని అనుకుంటున్నాను నేను. ఇదనమాట. ఆడిపోతేనేమో మనమే అన్ని పికప్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇయ్యరు, తర్వాత పంపిస్తాం శాంపుల్స్ పెట్టమంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఒకటి అది ఉంటుంది, ఒకటి ఇది ఉంటుంది. పెద్ద పరిశాన్ అబ్బా, ఇన్ని చికాకులు ఉంటాయి. బిల్ వేసి పంపిస్తారు, మళ్ళీ ఇప్పుడు అవన్నీ రిటర్న్ పంపిస్తే వాళ్ళు GST తీసుకుంటారు. GST మైనస్లు, ప్లస్లు, ట్రాన్స్పోర్టు, కథలు, కార్ఖానాలు ఇన్ని ఉంటాయి. ఇన్ని పనులు చేస్తుంటే ఏమంటున్నారంటే కొందరు, శ్రీదేవి బాగా పైసలు సంపాదించడానికే ఏమేమో పనులు చేస్తుంది అంటున్నారు. ఒక్కసారి చేసి చూస్తే తెలుస్తుంది అన్న. ఓకేనా, మీ సంగతి తర్వాత మాట్లాడుకుంటే, ఈరోజు మాత్రం ఖుషీలు ఉన్నాయి ఇవన్నీ చూసి. మా వాళ్ళకి ఇవన్నీ ఇంతసేపు బాగా చూపించి ఏం మాట్లాడుతుంది శ్రీదేవి అని అంటారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ మెటీరియల్ కేవలం కలగుర గంప స్టోర్స్, చిత్రా లేఅవుట్, LB నగర్, హైదరాబాద్ బ్రాంచ్లో మాత్రమే ఉన్నాయి ఇప్పుడు. తర్వాత మనకు కుకట్పల్లి బ్రాంచ్, చిలుకూరు బ్రాంచ్ అండ్ ఆన్లైన్లో సపరేట్ వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. అన్నిట్లో పెడదాం. ఓకేనా, ఇప్పుడు అంతా కూడా ట్రయల్ బేసిస్ నడుస్తుంది. ఆన్లైన్లో వాళ్ళు, అబ్రాడ్ వాళ్ళు చాలా అడుగుతున్నారు మాకెప్పుడు అని. డెఫినెట్గా చాలా తొందరలో తీసుకొస్తాం. బట్ అప్పటి వరకు మాత్రం బయట కొనుక్కోకుండా నా కొరకు వెయిట్ చేయండి అబ్బా, ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బై.